హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. తెలంగాణలో ఫుట్బాల్, సీఎం ఆట సరదా 100 కోట్లు వృధా, ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు, ప్రాక్టీస్ కోసం 5 కోట్లతో ప్రత్యేక మైదానం, సింగరేణి డబ్బులు 10 కోట్ల కేటాయింపు, మెర్సీతో ఆటకు మొత్తం 100 కోట్ల వ్యయం, సమస్యల వలయంలో సబ్బండ వర్ణాలు, గురుకులాల్లో పురుగుల అన్నమే దిక్కు, ఫీజు బకాయిల కోసం కాలేజీల అరిగోస, దవాఖానాల్లో వేధిస్తున్న మందుల కొరత, రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వని దైన్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని దుస్థితి, భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు, సీఎం తీరుపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజానికం. 61సారి ఢిల్లీకి రేవంత్, హామీలు పట్టని రాహుల్కు ఆట కోసం తీరిక, 2 ఏళ్ల కింద ఎన్నికల ప్రచారానికి వచ్చి మళ్లీ ముఖం చూపెట్టని కాంగ్రెస్ అగ్రనేత, నాడు ఆటో అన్నలకిచ్చిన మాటలు గాలికి, అశోక్ నగర్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచే, రైతులను బలిపీఠమెక్కుతున్నా తొంగి చూడలే, సిగాచిలో కార్మికులు మాడి మసైన కదలలే, బీసీల హక్కుల పోరాటానికి ఎన్నడూ రాలే, పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా కనికరం లేదు, కానీ స్పాన్సర్ మ్యాచ్ వీక్షించేందుకు రాక, నిత్యం వ్యతిరేకించే అదానికి ప్రచారం. హస్తవాసి తగ్గుతోందా? పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు చెప్తున్న సత్యమిదే. తగ్గుముఖం పడుతున్న అధికార పార్టీ గ్రాఫ్. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఆయువు పోసిన పల్లె ప్రజలు, నిధుల లేమితో కూనరిల్లుతున్న పల్లెసీమలు, పంచాయతీలు, బలమైన పోరాటం చేయకున్న బీఆర్కు సానుకూల ఫలితాలు, 6 గ్యారంటీల అమలులో జాప్యమే కుంప ముంచుతోంది. అదుపు తప్పిన కొందరు ప్రజా ప్రతినిధులు అవినీతి సామ్రాట్లుగా ముద్ర, ఎమ్మెల్యేలపై నియంత్రణ కరువు, వారి అవినీతికి అదే ఆలంబన, రాజకీయ విలువల బేరీజులతోనే పల్లె ప్రజలు ఆదరిస్తారన్న అంశాన్ని మరవ తగదని రాజకీయ విశ్లేషకుల సూచన. సీఎం విజన్ పిల్లలకు పాయిజన్, విద్యార్థులు దవాఖానాల పాలవుతున్న పట్టద, పేపర్ ప్రకటనలోనే తెలంగాణ రైజింగ్, నిజానికి పిల్లలు దవాఖానాల్లో పాలింగ్. ఏనాడైనా దవాఖానాకు వెళ్ళి విద్యార్థులను పరామర్శించావా రేవంత్ రెడ్డి? రాహుల్కు ఫుట్బాల్ ఆట మీదున్న శ్రద్ధ, రైతులు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై లేదు. రేవంత్ రాహుల్పై హరీష్ రావు ధ్వజం, కింగ్కోటిలో విద్యార్థులకు పరామర్శ. కాంగ్రెస్ అక్రమాలపై ప్రజా తీర్పు, పంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్ పోలీసులను అడ్డుకున్న ప్రజలు మా వెంటే నిలిచారు. సీఎం సొంత నియోజకవర్గం కొండకల్లోనూ బీఆర్ఎస్కు మద్దతు. కేటీఆర్ను కలిసేందుకు జిల్లాల నుంచి తరలివచ్చిన సర్పంచులు. రామేశ్వరం కేపులో అఖిలేష్ యాదవ్తో కేటీఆర్ లంచ్.